ఒకటే బాధ ఏం తెలుసా, నీ కమెంట్లో ఆడోళ్ళు కూడా వేసుకుంటారు కదా. నేను చూడలే అసలు ఒకే ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే సీదా క్రైమ్ కి పోదాం అనుకుంటున్నా. ఎందుకు అంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటది. ఏంది రెడ్ బుక్ పెట్టుకున్నావు ఏంది? ఏం అట్లా అని కాదు, రెడ్ బుక్ అంటే మనం రాసుకున్నాం ఓడోడు అంటే కొన్ని మెయిన్ అకౌంట్లను అయితే తీసిన. మాట్లాడుతున్నది ఓరో కూడా నాకు తెలియదు, నేను ఎవరో ఆయనకు తెలిసేమో కానీ అసలు ఓరో కూడా నాకు తెలియదు, అట్లా ఎందుకు మాట్లాడిండు అని అడుగుతున్నాను. क्या बात करे साले डीएम सन कोलैबोरेशन आए. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మన స్వాగి ఏంటంటే మన మీద ట్రోలింగ్ ఘోరం అంటే ఘోరం ట్రోలింగ్స్ అవుతున్నాయి. సో మనం ఎట్లా ఫీల్ అవుతున్నాడు ఏంటి కథ తెలుసుకుందామనే. ఇంకోటి ఏంటంటే మనకి బయటోడు కూడా తెలిసినోడే, మా ఏరియోడే, అందుకనే జర పిలిచి మాట్లాడదామని చెప్పేసి పిలిచిన. దాని గురించి తెలుసుకుందాము. బ్రో అసలు ఏరియా ఎక్కడి? మన ముషిరాబాద్ అన్న. ముషిరాబాద్ అంటే ఏం చేస్తావు అసలు? యాక్చువల్లీ మనం డాన్స్ కొరియోగ్రాఫర్, చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. సో అట్లా డాన్స్ ఫీల్డ్ లో డాన్స్ కొరియోగ్రఫీ అనమాట. ఇప్పుడు డాన్స్ ఫీల్డ్ నడుస్తుంది. ఇప్పుడు డాన్స్ ఫీల్డ్ అంటే కొరియోగ్రాఫర్ అంటే ఫ్యూచర్ మూవీస్ అట్లా ఏం లేదు అనుకోలే, కానీ ఇప్పుడైతే ప్రెసెంట్ స్టూడియోస్ లో ఆడాడే ఈవెంట్స్, సంగీత్, ఫ్లాష్ మాబ్స్ అన్ని చేస్తుంటాం అనమాట. చేస్తుంటాం. సో ఇప్పుడు జనరల్ ఏమన్నా అసలు ఇంతకాలం ట్రోల్స్ అవుతున్నాయి కదా, అంటే నీకు డాన్స్ మీద చేయొచ్చు కంటెంట్? డాన్స్ వీడియోస్ కూడా ఉన్నాయి అన్న. ఇప్పుడు డాన్స్ ప్రతి ఒక్కరు చేశారు. మనం ఏంటంటే అరే పబ్లిక్ ఏమైనా చెప్దాం అనే థాట్ తోని మనం అయితే స్టార్ట్ చేసినాం. ఇట్లా నా ముందు వీడియోలు చూస్తుంటే నీకు డాన్స్ వీడియోలు కనిపిస్తాయి, మధ్య మధ్యలో నీకు డాన్స్ వీడియోలు కనిపిస్తాయి. అదే కంటెంట్ ఎందుకు తీసుకోవాలి? అదే కంటెంట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే నేను చెప్తున్నా, మనం పబ్లిక్ ఏదైనా ఒక మాట చెప్దాం మంచితనంలా అని చెప్పి నేను ఇట్లా ఫస్ట్ స్టార్ట్ చేసిన. సో ఇప్పుడు డాన్స్ అంటే అందరు చేస్తారు అన్న నార్మల్ గా. ఒకటే బాధ ఏం తెలుసా, నీ కమెంట్లో ఆడోళ్ళు కూడా వేసుకుంటారు కదా. ఇప్పుడు ఆడోళ్ళ కమెంట్లు ఇప్పుడు నువ్వు చూడు, నేను వీడియోస్ లా మొన్న ఒక వీడియో చేసిన, కింద బట్టలు ఇప్పి కొంచెం సగం బట్టలు వేసుకొని చేసి అమ్మాయిలు అసలు నాకు కమెంట్లు చేస్తారు, బ్యాడ్ కమెంట్స్. ఇప్పుడు వేరే కమెంట్ నాకు ఆడోళ్ళ కమెంట్ చేసింది ఓపెన్ చేసి చూడు, అలాగే 1 follower 2 followers. ఏంటంటే చేసేటోళ్ళు ఇన్నిగానం చేసిర్రు, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని చేసేటోళ్ళకి అంత పని కాదన్న. ఆడోళ్ళ పేర్లు పెట్టుకొని ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మనకు కమెంట్ చేస్తారు అంతే. ఫేక్ అకౌంట్ అంటూ ఓకే డన్. సో ఇదే కంటెంట్ ఎందుకు తీసుకున్నావు? ఇదే కంటెంట్ ఎన్ని చేసినా ఇదే కంటెంట్ నువ్వు ఎప్పుడు అనాలి తెలుసా? నాకు 2000 వీడియోలకి 2000 వీడియో అవే ఉంటాయి కనుక నువ్వు అప్పుడు అనాలి. నేను చేసిన 9-10 వీడియోలు ఎక్కువ పీరియడ్స్ గురించి. దానికి మించిన ఒక్క వీడియో ఉంటూ చూపి మా అంటే 10 వీడియోస్ ఏమో చేసినా అంతే. అంటే నువ్వు ఇండియన్ ట్రోల్ అవుతున్నావు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఫీల్ అంటే ఇగో నేను కూడా మంచిగా బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు ఉంది. హ్యాపీగా ఫీల్ అయిందన్న. ఇప్పుడు మనకు పనులు ఉన్నాయి మస్తు, మనం అవన్నీ పట్టించుకోము. పనులేని పిచ్చుకోలే చేస్తారు అవన్నీ పనులు. అలా అంతా టైం పెట్టుకొని నా మీద నా లెక్క గడ్డాలు పెట్టుకొని నా లెక్క మీసాలు పెట్టుకొని చేస్తారు అంటే అలా పనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంతా వర్క్ చేసుకొని మన గురించి మాట్లాడుకుంటారు వాళ్ళు. 10 మంది మన గురించి మాట్లాడుకుంటారు. మనం ఒక టాపిక్ వాళ్ళు ఒక 1-2 hours నీ మీద స్పెండ్ చేస్తారు. అలా క్యాచ్ ఆఫ్ పెట్టుకోవాలన్న. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మన గడ్డం పెట్టుకొని మీసం పెట్టుకొని అవన్నీ వేస్తారు చూసినావా. మనకు పనులు ఉన్నాయి, వాళ్ళకి పనులు లేమో, సరే మన మీద బతుకుతారు. బతకని ఎన్ని రోజులు బతుకుతారు? మళ్ళీ ఆఖరికి నాకు ఏం తెలుసు, చిన్న పూరలు కూడా వేసుకుంటారు బ్రో. ఇక ఒకరిని చూసి ఒకరు నా పూరలకు ఏం తెలుసు చెప్పు. అరే అన్న వాళ్ళు ఇట్లా చేస్తారు కాబట్టి మనం చేస్తాం, వ్యూస్ మంచిగా పోతున్నాయి. అవలగాడాడు ఎవడు మన చింటూ మోడల్ అని చెప్పేసి ఇక్కడ ఉంటాడు బ్రో. ఓకే అంటే ఎడ్డోడే అనుకో, ఎడ్డోడు కానీ నీ మీద కూడా నీతో పోల్చకంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఏమన్నావు అన్న, చింటూ అవలగాడు అన్నావు కదా, అవలగాడు కాబట్టి అట్లా వెళ్తూ చెప్తున్నా పోల్చకు. వాడిని కూడా ఒకసారి ఫోన్ చేసావు, ఆడ కూడా నాకు తెలియదు చింటూ మోడల్ అంటే. ఇప్పుడు చెప్తే నేను ఫస్ట్ టైం ఇంటి నా పేరు అది మోడల్ చూపించా కదా, వీడియో చూపేది. నేను చూడలే అసలు ఒకే ఫస్ట్ టైం చూస్తున్నా. మనం పిచ్చిపోకలను పట్టించుకోమా మనం చేస్తాం, అసలు మనం పట్టించుకోం అని ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఇప్పుడు అసలు చింటూ మోడల్ అని చెప్పేసి కొత్త మోడల్ ఆడు మోడల్ కాదు కానీ పేరు పెట్టుకుంటాడు. ఓకే ఓకే అంటే ఇప్పుడు నీ మీద ట్రోల్స్ వస్తున్నాయి కదా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం లేదన్న, ఇప్పటిదాకా మొన్నటిదాకా ప్రమోషన్లు అవన్నీ ఇప్పుడు చేసిన. ఇప్పుడు ఏంటంటే మస్తుగానే ప్రమోషన్లు వస్తున్నాయి. ఇప్పుడు అవన్నిటి పక్కన పెట్టినా ఇప్పుడు ఏంటంటే సీదా క్రైమ్ కి పోదాం అనుకుంటున్నా. ఎందుకు అంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. చాలా మంది చేస్తారు ట్రోల్స్. నేను ఏమంటున్నా, నేను ఒక ఫోటో కొట్టేటోని కాదు, చేసుకోరు బతకని. కానీ ఏమైతుందంటే లిమిట్ ఎక్కువ అవుతుంది అనమాట. కొంతమంది లిమిట్ క్రాస్ చేస్తారు. కొంతమంది సెలెక్ట్ చేసిన ఆల్రెడీ, 4 ఆల్రెడీ వెనకాల వేసిన, ఏం కావాలో చేసినాము. ఇంకా కొంతమంది ఉన్నారు లిస్ట్ లా. ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు ప్రమోషన్లు అవన్నీ పక్కన పెట్టేసి అలా పైన క్రైమ్ బ్రాంచ్ అనేది పోదాం. రెడ్ బుక్ పెట్టుకున్నావు ఏం అట్లా అని కాదు, రెడ్ బుక్ అంటే మనం రాసుకున్నాం ఓడోడు అంటే కొన్ని మెయిన్ అకౌంట్లను అయితే తీసిన. నా 2-3 అకౌంట్లను పక్కన పెట్టినా, ఆల్రెడీ వాళ్ళకి ఏం చేయాలో చేసిన. ఇప్పుడు కొన్ని 4-5 అకౌంట్లు ఉన్నాయి, ఇంకా అన్ని క్రైమ్ బ్రాంచ్ కి అయితే పోదాం. ఎందుకంటే మనకు తెలిసిన సిఐ ఉన్నాడు అనమాట, అన్న ద్వారా మనం పోతున్నాం. మన సిఐ ఉన్నాడు, అన్న ద్వారా మనం పోతున్నాము. ఇప్పుడు సీదా క్రైమ్ బ్రాంచ్ కి ఇప్పుడు అన్ని పక్కన పెట్టేసి ఖాళీ ఫోకస్ మొత్తం ఇప్పుడు ఇలా మీద పెట్టినా అనమాట. చేద్దాం, ఎంతమంది బతుకుతారో చూద్దాం, ఎన్ని రోజులు చూద్దాం. ఫ్యూచర్ ఏందంటావు మరి?
మనం పోతూనే ఉంటాం మన ఫ్యూచర్ అట్లా ఫ్యూచర్ మనం పర్టికులర్గా నా డాన్స్ ఫీల్డ్కి నాకుంది ఇది ఏంటంటే మధ్యలో మధ్యలో మనం చేస్తున్నాం వీడియోలు అంతే. ఓకే, మరి యూట్యూబ్ పెట్టే మన ఆప్షన్ అట్లా ఇంకేం అనుకోలే అన్న, ఫ్యూచర్లో పెడతామో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే ఏమనుకో. ఇగో మనోడు వచ్చేసి ఇగో కొత్తపేట చింటు వాళ్ళు అన్న అనమాట. ఓకే ఓకే. హలో అన్న, నమస్తే. హలో అన్న, చెప్పన్నా. ఏం లే అన్న, మనోడు నాకు తెలియదు, ఫస్ట్ టైం చూసిన ఒక మీ అన్న చూపించి నాకు చింటు మోడల్ అంట కదా. ఇప్పుడు ఏంటంటే చింటు మోడల్ ఇప్పుడు ఏమో ఆ మాటలు మాట్లాడింది నాకు తెలియదు, మాట మాట్లాడింది అని చెప్పి కూడా ఇప్పుడు అన్న చెప్తున్నా ఇట్లా మాట్లాడిన పోయి అంటే నేను ఫస్ట్ టైం చూసిన అన్న ముఖం కూడా నాకు తెలియదు అని చెప్పి మాట్లాడుతున్నా. ఆ అన్నతో డైరెక్ట్గా మాట్లాడదామంటే కలుస్తలే అన్న, నంబర్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అందుకే మళ్ళీ ఏంది కథ ఇట్లా మాట్లాడుతున్నది, ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఎవరో ఆయనకు తెలిసేమో కానీ అసలు ఎవరో కూడా నాకు తెలియదు, అట్లా ఎందుకు మాట్లాడిండు అని అడుగుతున్నా నేను. సడన్గా వస్తే అట్లా రావద్దు కదా నా, సడన్గా మేము కూడా మస్తు మాట్లాడతాం కానీ మనం ఆలోచించి మాట్లాడాలి కదా ఏం మాట్లాడినా కూడా. ఇప్పుడు ఏంటంటే ఎవరి బ్యాక్గ్రౌండ్ ఎట్లుంటుందో తెలియదు మనుషులకి నార్మల్గా. ఇప్పుడు మామూలుగా పర్సనల్ కూడా మాట్లాడలేదు, మీడియాలో సోషల్ మీడియాలో మాట్లాడింది అట్లా మాట. నాకు ఫస్టే నేను నాకు ఎప్పటి నుంచో తెలియదు, ఇప్పుడు చూసినా అప్పుడే తెలిస్తే ఏమవుతుండేమో కానీ ఇప్పుడు తెలుసు అన్న, నాకు ఇప్పుడు చెప్పిండు అన్న. ఏడుంటారన్నా మీరు ఎక్కడ ఎక్కడన్నా మనది? అవునా, జరా ఒకసారి వస్తే అన్నకు ఫోన్ చెప్పి అన్న ఒకసారి. రైట్ సాయి భాయ్, ఫోన్ చేస్తున్నాం. అన్నదమ్ములు ఉన్నారా? లేదన్న, మమ్మీ నేను చెల్లె డాడీ అంత నలుగురం. అంటే మీ మమ్మీ వాళ్ళు ఫీల్ అవుతారు? మీ వాళ్ళు ఏమంటున్నా తెలుసు, మొన్నటిదాకా ఏమనికి పియలే కానీ ఆ మొన్న నుంచి ఏంటంటే వాళ్ళు కూడా మాట్లాడతారు ఏంద్రా ఇట్లా అవుతుంది నార్మల్గా ఇదని చెప్పి మాట్లాడుతారు. ఇక మాకు ఒకటే చెప్పినా నేను, ఇగో ఒకటి ఎదుగుతుంటే తొక్కుదామని చాలా మంది చూస్తారు, తొక్కుదాం అనుకుంటారు. సరే కానీ నేనేందో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏమంటలే సరే కానీ రా నువ్వేందో మాకు తెలుసు అని చెప్పి చాలా మంది కూడా అంటారు, తెలిసిన వాళ్ళు కూడా అంటారు. ఇక అట్లానే. ఏం చేస్తారు మీ డాడీ? మాది గోల్డ్ వర్క్. గోల్డ్ వర్క్? నాకు ఇష్టం ఉండదు గోల్డ్ పెట్టుకోవడం. ఇష్టం లేదు? ఇష్టం లేదు. ఓకే. సో ఇక డాడీ కూడా పన్నడం గోల్డ్ అంటవా? ఏదే మా డాడీ కూడా తెలుసు మనం ఎంత చిన్నప్పటి నుంచి ఏమేమి చేసినాం, క్లాస్లోకి పోతున్నాం, అసలు నాకు టైమే సెట్ కాదు, ఇక తెలుసురా నువ్వు ఏం చేస్తున్నావు మాకు తెలుసు కదా అన్నట్టు ఇక వాళ్ళు కూడా ఉక్కుంటారు. కానీ ఇక ఇంత అయినా అవుతుంది కదరా అంటే ఇట్లా చూడు మళ్ళీ ఇవన్నీ వీడియో ఎందుకు చేస్తున్నావు అన్నట్టు మా డాడీ కూడా అన్నాడు. నేను చెప్పిన అరే ఎప్పుడో చేసినా నా వీడియో, నా లాస్ట్ పీరియడ్స్ వీడియో ఎప్పుడుందంటే 3-4 months బ్యాక్ 5-6 months బ్యాక్ ఉంది. అసలు పీరియడ్స్ గురించి వీడియోలే చేసలే కానీ. లాస్ట్ ఎప్పుడు ఆపేసినావు? లాస్ట్ వీడియో 5 months 6 months బ్యాక్ అన్న నేను పీరియడ్స్ గురించి చేసింది. ఇప్పుడు నువ్వు చూడనా నేను డాన్స్ వీడియో చేసినా నీకు ఇంత పీరియడ్స్ కమెంట్స్ వస్తాయి అంటే నేను ఏమంటున్నా అది వేసుకోవాలి కాబట్టి వేసుకుంటా అంతే. ఇప్పుడు ఏదైనా అదేంది బ్రో 1000 కమెంట్లు ఏంది, 1000 కమెంట్లు 2000 కమెంట్లు అదే చెప్తున్నా కదా నాకు వాళ్ళ అదే నా ఆశీర్వాదం అనుకోవాలి. వల్లనే నాకు రీచ్ వస్తుంది, వాళ్ళ వల్లనే నాకు ఆశీర్వాదం, వాళ్ళ వల్ల నాకు ఇన్ని ప్రమోషన్, వాళ్ళ వల్ల నాకు ఇంత రీచ్, వాళ్ళ వల్ల నాకు ఇంత గుర్తింపు. సాల్ బై థ్యాంక్ యూ సో మచ్ అంట ఖాళీ వాళ్ళకి ఇంత వేసుకుంటున్నారు. అది ఆల్రెడీ చెప్తున్నా కదా, కొంతమంది అకౌంట్ లో తీసి పెట్టినా అది క్రైమ్ బ్రాంచ్ అని చెప్పిన లిమిట్ క్రాస్ చేసిన వాళ్ళు అయితే ఉన్నారు, ఒక 10 మంది దాకా ఉన్నారు అకౌంట్లు అలా తీసి పెట్టినా. కొంతమంది యూట్యూబర్లే కానీ కొంతమంది ఏంటంటే నా తరపు నుంచి ఒకటే మాట చెప్తున్నా, వాళ్ళ మీద కేసు పెట్టినా సరే వాళ్ళతో మాట్లాడి కాంప్రమైజ్ చేసుకుని క్లోజ్ చేసి చేసామన్నా. నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అంతే. ఇది ఏంటంటే చూస్తాం ఇంకెన్ని రోజులు చూస్తాం చెప్పు. ఇప్పుడు నా వీడియో పరకు వస్తే సరే అమ్మ కాడికి కూడా వస్తారు కొంతమంది, మమ్మీ మీద వీడియోలు చేసినా కూడా మమ్మీని కూడా అంటారు అనమాట. సో ఇప్పుడు అమ్మ కాడికి కూడా వస్తే ఎంత బాధ అనిపిస్తుంది అన్న. నాకు ఒకటి కమెంట్లు ఇప్పుడు చెప్పొచ్చో లేదో జోక్గా తీసుకో అంతే. చెప్పండి. అదే నువ్వు మీ అమ్మతో చేసినావు కదా బ్రో, ఏమో చేసిన మా అమ్మ మీ అమ్మ అనుకో, అదే మా అమ్మ అదే అట్లా అట్లా అనుకో. అట్లా అది అలా ఏం తప్పు ఉంది చెప్పాను, నార్మల్ నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా. ది బెస్ట్ వీడియో అది. అంటే మా అమ్మని మీ అమ్మలాగా అనుకో, అదే అనలే ఒకటే అన్న, మా అమ్మని మీ అమ్మలాగా అనుకో. ఎవరికైతే అమ్మ లేదో బాధపడుతున్నారో వాళ్ళకి మా అమ్మని మీ అమ్మలాగా కనుక్కోండి, బాధపడకండి అని చెప్పి తీసుకోవాలి. కమెంట్లు తెలుసు. అమ్మ లేదు అని, అమ్మ ప్రేమని కోల్పోయామని బాధపడుతున్న ప్రతి ఒక్క అమ్మాయికి ప్రతి ఒక్క అబ్బాయికి చెప్తున్నా, ఈ క్షణం నుండి అలా బాధపడకండి. ఎందుకు అంటే తల్లి ఎవరికైనా తల్లే కాబట్టి మా అమ్మని మీ అమ్మలా అనుకోండి. సో మా అమ్మ మీ అమ్మ అంటే మన అమ్మ. లైట్ తీసుకున్నాడు అదే సీరియస్ అవుతుంది నీకు. అది సీరియస్ అంటే దానికన్నా ఏంటంటే మనకి ఇప్పుడు చూడు, నాకు నవ్వు అనిపిస్తుంది, మనకి బాధ అనిపిస్తుంది. ఏంటంటే మనడు కూడా ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ వరకు ఉంటే ఓకే. కానీ ఏంటంటే మరి లిమిట్ దాటుతున్నారు అని చెప్పేసి అదొకటే చెప్తున్నాడు. ప్లీజ్ ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్,
చేయండి, ఒక లిమిట్ వరకు చేయండి అంతే. అంతే అన్న. ఇగో ఎక్సీడ్ అయితే నాకేం పోయేది లేదు, వాళ్ళకే పోయేది. సరే చెప్తున్నా నువ్వు ఎప్పుడైనా 10 మందిని ఏమన్నది పెట్టుకున్నావు, పెట్టుకున్నా. చెయ్యి, కంప్లైంట్ చేయి, తీసుకో. అక్కడ పిఎస్ లోనే కాంప్రమైజ్ చేసి వదిలేసి, ఎందుకంటే నెక్స్ట్ టైం చేయరు కాదు. అదే ఏడికొస్తుందో చూడాలి. చెయ్యరు ఇక. నువ్వు పిఎస్ దాకా పోతే పిఎస్ దాటిపోతాడు ఎవడన్నా. అదే బ్రో, మరి మ్యారేజ్ ఎప్పుడు నీది? ఇంకేం అట్లా ఏం అనుకోవాలి. మేబీ ఇయర్ అన్న నెక్స్ట్ ఇయర్ అన్న అవుతుండొచ్చు. అయిపోతుంది అయిపోతుంది. అంటే ఎవరైనా రివీల్ చేస్తావు? అట్లా ఏం లేదు ఇప్పుడే. అవన్నీ ఏం లేదు. చూడు ఒక్క నిమిషం ఆగు. మనకి పోరి లేదంటే ఎవడన్నా నమ్ముతాడా నమ్మరు? గర్ల్ ఫ్రెండ్ ఉంది కానీ లేదన్న గర్ల్ ఫ్రెండ్ లేదన్న. ఉన్నా ఇట్లా చెప్పాం కదన్న మనం సోషల్ మీడియాలో. ఉన్నారు కదా, అది లేదన్న చెప్తున్నా. ఇక నవ్వుతాను, అర్థం చేసుకోవడం అంతే. ఏంటంటే బ్రో ఇక లాస్ట్ ఎండ్ చేద్దాం. ట్రోలర్స్కి ఏమని చెప్పాలంటే చెప్పు. ఏం లేదు భయ్, చేసుకో ట్రోలింగ్ వద్దంటే లే, కానీ లిమిట్స్ క్రాస్ చేయకుర్రి. ఇగో ఉన్నాడు కదా అని చెప్పి ఎటు ఏం బ్యాక్గ్రౌండ్ లేదేమో చూసుకుంటున్నా అని చెప్పి చూసారు కదా. ఈ అన్న గురించి మీకు తెలుసు, ఈ అన్ననే నాకు సపోర్ట్ ఉన్నాడు తెలుసు. ఇప్పటికే అర్థమైనట్టుంది మన వెనకాల ఎవరెవరు ఉన్నారో అని చెప్పి. నేను ఏమంటున్నా అంటే లిమిట్ క్రాస్ చేయకుర్రి, ఏమున్నా లిమిట్ గా చేయుర్రి. ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ సిబిఐ ఆడికి క్రైమ్ బ్రాంచ్ కి అయితే పోతున్నా. ఇక మీ ఇష్టం, కాంప్రమైజ్. నేనైతే మెయిన్ పేజ్ వాళ్ళకి చెప్తున్నా, వేసుకోరు కానీ మరీ ఓవర్గా. మమ్మీ వీడియో చేసినప్పుడు కూడా అట్లా వేసుకోరు ప్లీజ్. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా బ్రదరే, బయటోడు కూడా కాదు, ఇప్పుడే చెప్తున్నా, బయటోడు కాదు. కమెంట్లు వేసుకోరు, ఏదో ఇక నవ్వులాటకి వేసుకోరు కానీ మరి ఓవర్గా మమ్మీ వీడియో చేసినా అదే, ఎవరు వీడియోలు చేసినా అదే అంటే కష్టము. మనం నెక్స్ట్ టైం పీరియడ్ వీడియో చేసినప్పుడు అప్పుడు చేయరు కమెంట్లు. ఏమన్నా అప్పుడు వేసుకోమని, అప్పుడు చేయరు. నేనే పర్మిషన్ ఇస్తాను, అప్పుడు చేయరు వీడియో. చలో గైస్, ఈ వీడియో నచ్చిందంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.